శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ. అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అనే మహర్షి ఉండేవాడు. అతడు భగవంతుని దివ్యలీలల గురించి చర్చించటంలో ఆనంద పరవశుడవుతుండేవాడు. ఒకసారి వాల్మీకి కృష్ణ చైతన్య నామామృతమును ఒక శిష్య బృందానికి వివరిస్తూ ఉన్నాడు. పూర్ణ పురుషోత్తమ భగవానుని దివ్య లీలలను స్తుతిస్తూ ఆధ్యాత్మిక లోకములలోనూ భౌతిక లోకములలోనూ నిరంతరం సంచరించే శ్రీ నారద మహర్షి సరిగ్గా అప్పుడే అక్కడకు వచ్చారు. శ్రీ నారదుడిని చూడగానే వాల్మీకి, ఆయన శిష్యులు సగౌరవంగా లేచి సాష్టాంగ దండ ప్రణామములను అర్పించారు. ఆ తర్వాత వారు శ్రీ నారదుడిని సంప్రదాయానుసారం ఉచితాసనంపై కూర్చొండబెట్టి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి కుశల ప్రశ్నలు వేశారు. ఆ పైన వాల్మీకి శ్రీ నారదుడితో, తత్వవేత్తలలో అగ్రగణ్యుడవైన ఓ మహర్షి, ప్రస్తుతం ఈ భూలోకంలో సకల సద్గుణములతో సంపూర్ణంగా శోభిల్లుతున్న వాడెవరు? అందరిలోనూ అత్యంత ఘనుడు, విద్వాంసుడు, శక్తిమంతుడు, బుద్ధిమంతుడు, సత్యవ్రతుడు, కృతజ్ఞుడైన వాడెవరు? నిష్కలంకమైన సౌశీల్యం కలిగి ఉండి సకల జీవకోటి యొక్క సంక్షేమం కోసం యథార్థంగా పాటుపడుతున్న వాడెవరు? తనకు సాటిలేనివాడు, ప్రజ్ఞానిధి, అత్యంత సౌందర్యమయ రూపంతో విరాజిల్లేవాడు, క్రోధానికి గాని అసూయకు గాని ఎన్నడూ లోబడినివాడు, ఆగ్రహించినప్పుడు దేవతలకు సైతం వెన్నులో వణుకు పుట్టించగలవాడెవరు? ముల్లోకములలో ఎవరికైనా సరే రక్షణ కల్పించగల పరాక్రమశాలి ఎవరు? లక్ష్మీదేవి చేత సకల ఆశీస్సులను పొందినవాడెవరు? ఓ మహర్షి, నా ప్రశ్నలకు సవివరంగా బదులు చెప్పండి అని ప్రశ్నించాడు. ముల్లోకముల విషయ పరిజ్ఞానం గల నారద మహర్షి ఇలా జవాబిచ్చాడు. ఓ ఋషివరేణ్య, ఇక్ష్వాకు రాజవంశంలో దశరథ మహారాజు తనయునిగా ఆవిర్భవించిన రాముడనే రాజపుంగవుడు కలడు. అతడు సకల దివ్యలక్షణ సంశోభితుడు, సకల ఐశ్వర్యములతో కూడుకొన్నవాడు, తన ఇంద్రియములపై సంపూర్ణమైన నిగ్రహం కలవాడు, అపరిమితమైన శక్తులను అధిపతి అయినవాడు. రాముడు ఆజానుబాహుడు. ఆయన కంఠంపై శంఖంపై ఉన్నట్లుగా 3 మంగళ రేఖలున్నాయి. అతడు మహాభుజుడు. విశాలమైన వక్షస్థలం, అందంగా తీర్చిదిద్దినట్లున్న శిరస్సు, ప్రసన్నమైన ముఖము, దృఢమైన దవడలు కలవాడు మరియు పుష్టిగా గూఢముగానున్న సంధి ఎముకలు గలవాడు. ఆయన విశాల నేత్రుడు, ఠీవి అయిన విగ్రహము, చక్కని రూపుదిద్దుకున్న సౌష్ఠవమైన అవ్యయములు కలవాడు. ఆయన దేహము సుఖవర్ణముతో గొప్ప తేజస్సు కలది. లోతు తరచుటకు సాధ్యము కాని మేధస్సు కలవాడు.